న్యూస్ 81కు స్వాగతం. జగిత్యాల డబుల్ బెడ్రూమ్ అర్బన్ కాలనీ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్ను వామపక్ష ప్రజాసంఘాలు సందర్శించి వ్యర్థాలతో ప్రభాడుతున్న దుర్గంధం, అంటువ్యాధులు, శ్వాసకోశ ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో డంపింగ్ యార్డ్ను వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెన్న విశ్వనాథం, వెన్న సురేష్, మాడిశెట్టి కిరణ్, వెన్న మహేష్ కుమార్, మునుగురి హనుమంతు, కోరుకంట శ్రీనివాస్, గుండారపు ధర్మయ్య, పిట్టల నారాయణ, ఇరుగురాళ్ల భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల పాలకుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల పాలకుల నిర్లక్ష్య వైఖరి, వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత, డంపింగ్ యార్డులు వెంటనే ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోరుడు ఆడుకోడు వెంటనే ఆడుకోడు వెంటనే ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోడు వెంటనే జగిత్యాల జిల్లా కేంద్రంలో గల వామపక్షాల ఆధ్వర్యాన డంప్ యార్డు పర్యవేక్షణ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని చెప్పక తప్పదు. ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన ఆరోగ్య శాఖ కానీ లేదా ప్రజలకు ఆరోగ్యాన్ని కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చిన కలెక్టర్లు కానీ ఇవాళ చాలా నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నారు. 100 మీటర్ల దూరంలోనే జనం నివసిస్తుంటే ఆ నివాస స్థలానికి దగ్గరనే డంప్ యార్డ్ కొనసాగిస్తుంటే ఈ మురికిని అంతా కూడా ప్రజలకు అంటగట్టడం అనేది జరుగుతున్నది. మరి ఇలాంటి పరిస్థితిలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ విధంగా ఉంటే జిల్లా వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి ఈ కలెక్టర్ కొనసాగిస్తుండో మనకు ఇక్కడ జిల్లా కేంద్రంలో చూస్తే తెలుస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు పర్యవేక్షణ చేసి ఈ డంప్ యార్డ్ని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ డంప్ యార్డ్ని ఇంకా దూరంలో తీసుకెళ్ళి అక్కడ వేస్తే బాగుంటుంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన ఆరోగ్య శాఖ కూడా దీన్ని పర్యవేక్షించాలి. కాబట్టి ఇవాళ ప్రభుత్వ దృష్టికి మేము తీసుకొస్తున్నది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డంప్ యార్డ్ని ఇక్కడి నుంచి ఎత్తేస్తే ఇలా ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడన వాళ్ళు అవుతారని చెప్పి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు ద్వారా అంటే కొన్ని ఊర్లు క్యాంపులు దాటేసి ఈ డంప్ యార్డుకు వాహనాలు వస్తుంటాయి. ఆ వాసన కూడా అక్కడుండే ప్రజలకు సోకుతుంది. కాబట్టి దారిని కూడా మళ్లించి ఎక్కడైతే ప్రజలు నివసించే దారులు కాకుండా ప్రజలు నివసించని దారుల్ని కొత్తగా ఏర్పాటు చేసి డంప్ యార్డ్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారికి అట్లాగే మున్సిపల్ అధికారులకు వైద్య శాఖకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వామపక్షాల ఐక్యత.